ఓకే. సో మనకి ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్‌తో పాటు వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఏవి అంటే ఫాస్ట్‌గా ప్రజలకి రిలీఫ్ వస్తుంది, త్వరగా క్యూర్ అవుతాయి? ఆయుర్వేదిక్ మెడిసిన్సా లేకపోతే వేరే మెడిసిన్సా? నాకు ఉన్న అనుభవంలో నేను 2006 నుంచి వైద్యం చేస్తున్నాను. ఓకే. నాకున్న అనుభవంలో ఇతర వైద్య విధానాల కన్నా కూడా 10 టైమ్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ స్పీడ్గా పనిచేస్తుంది. ఓకే. సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే అలోపతిక్ ట్రీట్మెంట్కి వెళ్తారు. ఓకే. సో ఆ టెస్ట్లు, స్కానింగ్లు ఇవన్నీ టూ మచ్ ఖర్చుతో కూడుకున్నటువంటి ఓకే. ఆ మందులు సైడ్ ఎఫెక్ట్లు, రియాక్షన్లు ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ డాక్టర్లకి తెలుసు, పేషెంట్స్కి తెలుసు. ఓకే. సో ఇంకా అదే వైద్యం అనే భ్రమలో పేషెంట్స్ ఉన్నారు. ప్రభుత్వం కూడా అలోపతిక్ మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి మాత్రమే ప్రొజెక్షన్ ఇస్తూ ఉండడం వల్ల అదే వైద్యం అనే భ్రమలో ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆయుర్వేదం అలోపతిక్ కన్నా 10 టైమ్స్ స్పీడ్గా పనిచేస్తుంది. ప్లస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రియాక్షన్స్ ఉండవు. ఓకే. అంత సేఫెస్ట్ మెడిసిన్ ఆయుర్వేదం కంటే ఇంకోటి లేదు ఈ లోకంలో. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ అందరికీ పడదు అని చెప్పేసి అంటారు కదా సార్, అది ఎంతవరకు నిజమంటారు? చాలా పూర్తిగా తప్పు. ఎందుకంటే మనం తినే అన్నం ఆయుర్వేదమే. ఓకే. చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, ఎగ్ తిన్నా, మంచినీళ్ళు, ఆఖరికి మంచినీళ్ళు కూడా ఆయుర్వేదమే. సో ఆయుర్వేదం పడకపోవడం అనేది పూర్తిగా తప్పు. అయితే కొన్ని డిసీజెస్ వచ్చిన కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, సపోజ్ చర్మరాగాలు ఉన్నాయి అనుకోండి, కంద, చామ, వంకాయ తినకూడదని చెప్తాం. మందులు వాడినా వాడకపోయినా, అది అలోపతి కావచ్చు, హోమియో కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఏ వైద్య విధానం అయినా సరే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క వస్తువులు తినకూడదు. అలాగా అది మళ్ళీ ఆ డిసీజ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తినొచ్చు. అంతే తప్ప ఆయుర్వేదం హాని చేస్తుంది అనేది మాత్రం పూర్తిగా పొరపాటు. మనం తినే అన్నము, నీళ్లు, ప్రతి ఎవ్రీవన్ మనం పీల్చే గాలి కూడా ఆయుర్వేదం అని చెప్పొచ్చు. పంచభూతాత్మికం వైద్యం అలాగే ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అసలు అంటే హోమ్ రెమెడీస్లో చేసుకునేవే కాకుండా ఇంకేమైనా యూజ్ చేసి చేస్తారా సార్? ఎస్. ఆయుర్వేదం అంటే కేవలం హోమ్ రెమెడీస్, ఏదో 4 ముక్కలు తీసుకొచ్చుకోవడం, నూరుకోవడం, రసం తీసుకోవడం, తాగడం, కషాయాలు పెట్టుకోవడం, ఇవి మాత్రమే కాదు. ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల మెటల్స్ యూజ్ చేస్తాం. మేలిమి లోహాలన్నీ ఉపయోగిస్తాం. బంగారు లోహాలు, ఇంగ్లీష్లో మెటల్స్ అని చెప్పుకుంటాం కామన్గా. గోల్డ్ యూజ్ చేస్తాం, సిల్వర్ యూజ్ చేస్తాం, కాపర్ యూజ్ చేస్తాం. అన్ని టైప్ ఆఫ్ మెటల్స్ ఆయుర్వేదంలో యూజ్ చేస్తాం. ఈ మెటల్స్ని ఒక పేషెంట్ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఆయుర్వేద వైద్యం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అవి తీసుకొచ్చుకొని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది అసాధ్యం. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మెడిసిన్స్లో గోల్డ్ కలుస్తుంది అంటే గోల్డ్ని పౌడర్ చేసి కలుపుతారేమో అనుకుంటారు. అది తప్పు. గోల్డ్ని దాన్ని భస్మము అంటాం. సపోజ్ ఒక గోల్డ్ మనం టెస్ట్ చేసినప్పుడు అది గోల్డ్ 24 క్యారెట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ప్రాసెస్ చేసి భస్మం చేసిన తర్వాత దాన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా టెస్ట్ చేసినా అందులో గోల్డ్ ట్రేస్ అవ్వదు. అలా ట్రేస్ అయితే అది మెడిసిన్ అవ్వలేదని దాని అర్థం. గోల్డ్ని పౌడర్ చేసినప్పుడు దాన్ని మనం టెస్ట్ చేస్తే అది గోల్డ్ కంటెంట్ అనేది తెలుస్తుంది. దాన్ని భస్మంగా మార్చినప్పుడు దాని స్వభావం మారుతుంది, రూపం మారుతుంది, దాని లక్షణాలు మారుతాయి, అన్నీ మారిపోతాయి. దాని పూర్తి మెడిసినల్ వాల్యూస్ మాత్రమే మిగిలి ఉంటాయి. సో అది పేషెంట్స్ చేసుకోలేదు. అది మాత్రమే మెడిసిన్స్ లో యూజ్ చేస్తాం. ఒక్కొక్క డిసీజ్ లో ఒక్కొక్క పద్ధతిలో యూజ్ చేస్తాం. అలా అని కేవలం గోల్డ్ మాత్రమే మెడిసిన్ అవ్వదు. జస్ట్ అన్నం తిన్నామని మనం అడుగుతాం ఏమన్నా, ఇంత అన్నం తిన్నామని కదా దాని అర్థం. సో ఏం కూరలు ఉండొచ్చు, చారులు ఉండొచ్చు, అనేక డిఫరెంట్గా ఉంటాయి. సో మెడిసిన్ అంటే కేవలం ఒక పదార్థం, సంథింగ్ ఎవరో ఒకటి ఈ రోగానికి తగ్గుతుంది అంటే అది కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ అది పూర్తి స్థాయి మెడిసిన్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. టెంపరీగా తీసుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే హోమ్ రెమెడీస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎయిడ్ ఆయుర్వేదం విషయంలో. జస్ట్ టెంపరీగా అంతే. దెబ్బ తగిలింది, జస్ట్ నీట్ గా క్లీన్ చేసాం, కట్టు కట్టాం, రక్తం కారకుండా, అది ఒక ఫస్ట్ ఎయిడ్. సో డాక్టర్ని కలిసే ముందు లేదా డాక్టర్ని కలిసిన తర్వాత కూడా చిన్న హోమ్ రెమెడీస్ పాటించవచ్చు. కాకపోతే మేము జనరల్గా సమర్థించాం. పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ హెల్త్ సంపాదించుకోవాలి, పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. సో మరి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్ ప్రజలకి, వాటి కోసం మన దగ్గర ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో అది నేను ఒకసారి చెప్పండి.